దేశ సమగ్ర అభివృద్ధి సంక్షేమానికి ఉద్దేశించిన పలు కీలక నిర్ణయాలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. సుమారు 4.51 లక్షల కోట్ల భారీ వ్యయంతో కూడిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు పథకాలకు కేంద్ర మంత్రిమండలి పచ్చజెండా ఊపింది. దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా కల్పించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం 3.15 లక్షల కోట్లను కేటాయించింది. కొత్తగా చేపట్టిన ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ ఆమోదం తెలపడమే కాకుండా ఈ పథకానికి 5,070 కోట్లు కేటాయించింది. సముద్ర వనరుల పరిశోధన, వినియోగం దిశగా చేపడుతున్న 84,084 కోట్ల విలువైన సముద్ర మంథన్ ప్రాజెక్టును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. క్రీడా రంగాన్ని ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా జాతీయ క్రీడా ఫెడరేషన్ పథకానికి 36,441 కోట్లు మంజూరు చేసింది. రవాణా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ట్విన్ ట్యూబ్ సొరంగాల నిర్మాణాలకు గాను 9,779 కోట్లు కేటాయిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.